ఊర్లో చిన్నప్పుడు దీన్ని గుంత పొంగనాలు అంటా ఉంటారండి. దీన్ని గుంత పొంగనాలు అంటా ఉంటారు. ఇక్కడైతే బెంగళూరులో దీన్ని పడ్డు అంటారండి. పడ్డు అంటారు. ఇక్కడైతే ఇట్లా గట్టిగా ఉండాలండి పిండి. ఈ పడ్డూలకైతే ఇట్లా గట్టిగా ఉండాలండి పిండి. ఎర్రగడ్డలు సన్న తరుక్కోవాల, పుదీనా, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, అల్లమును పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలా. భలే బాగుంటుందండి. గుంత పొంగనాలు చిన్నప్పుడు నాకు తెలియదు. గుంత పొంగనాలు కోమటోళ్ళ పిల్లోడు తీసుకొని వస్తూ ఉండేయండి. వాళ్ళు నీట్గా చేస్తూ ఉంటారండి. భలే క్లీను. ఆ పిల్లోడు తెచ్చి మాకు అంతా రెడ్డిస్కి అంతా ఇచ్చేసి పోతా ఉండండి గుంత పొంగనాలు. మా అమ్మోళ్ళకి వస్తూ ఉండలేదు చేసేది. ఇది నేను బాగుండే తింటా ఉంటుంది. ఎంత బాగా తింటా ఉంటామండి. బాగా తింటా ఉంటుంది. ఆ కోమటోళ్ళ పిల్లోడు తెచ్చి చూడండి, అదంతా కదే లేస్తుంది. బాగా కాలితే అదంతా కదే లేస్తుందండి. బాగా కాలితే చూడండి, అదంతా కదే లేస్తుంది. బాగా కాలల్లా. మా కోమటోళ్ళ పిల్లోడు తెచ్చిచ్చేవాడండి. పాపము వాళ్ళ నాన్న ఉన్నట్లే చనిపోతే వాళ్ళ అమ్మ ఇట్లా పడ్డూలు తయారు చేసి అమ్మేదండి. ఆ పిల్లోడు బాగా చదువుకొని ఇప్పుడు బాగా మంచి గొప్ప ఉద్యోగంలో ఉన్నాడండి. ఎంత బుద్ధివంతుడు ఆ పిల్లోడు. దోశలు ఇట్లా గుంత పొంగనాలు చాలా బాగుండే అండి. వాళ్ళ అమ్మ చేసేవి గుంత పొంగనాలు చాలా టేస్ట్గా. చూడండి, చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీలోకి ఈ గుంత పొంగనాలు ఇలా చేసుకొని తింటే భలే బాగుంటుందండి. వస్తాను. బాగుంది. ఎంత బాగా చూడండి. ఈరోజు నేను మా ఇంట్లో అన్ని డబ్బాలు, పండుగ వస్తుంది కదండి, ఉగాది పండుగ, అంతా కడుక్కుంటున్నానండి ఈరోజు. అందుకే చట్నీ చేయలేకపోయినాను. రాత్రి చేసిండే చికెన్ కర్రీని దీంట్లో బాగుంటుంది అనుకుంటూ ఉన్నానండి. చూడండి బాగుంటుంది. చూడండి ఎంత బాగా. చూడండి ఎంత బాగా. ఇంకొక వాయి పెడదాము.